హాయ్ హలో ఎవ్రీవన్. ఫస్ట్ గ్రిడ్స్ వేసుకుంటున్నాం. 1 సెంటీమీటర్స్తో గ్రిడ్స్ వేసేసుకొని లైన్స్ ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటే 1 సెంటీమీటర్స్ ఈజీగా లైన్స్ వేసేసుకోవచ్చు. సో ఇలా లైన్స్ వేసేసుకొని నేనైతే ఈ ఆర్ట్ వర్క్కి 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీరు బిగినర్స్ అయితే 1 సెంటీమీటర్స్ అయితే ఈజీగా వస్తుంది. సో నేనైతే 3 సెంటీమీటర్స్ తీసుకున్నా. అండ్ ఇలా నంబరింగ్ ఎడిటింగ్ యాప్ ఉంటుంది, గ్రిడ్స్ యాప్ ఉంటుంది. గ్రిడ్స్ యాప్లో మీరు ఇది చూసుకుంటే గ్రిడ్స్ ఎలా నంబరింగ్ మొత్తం క్లారిటీగా ఉంటుంది. 1 to 90 అలా ఒక్కొక్క బాక్స్, ఒక్కొక్క గ్రిడ్కి, ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. సో దానివల్ల మీరు ఈజీగా ఏ పార్ట్లో ఏ లైన్ ఎలా వేయాలి డ్రాయింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్ కూడా ఉంది, చూడండి. ఏ బాక్స్లో ఏ పార్ట్ వేయాలి అనేది, ఇయర్ రింగ్, ఐస్, అలా ఫేస్ అవుట్లైన్, అలా చిన్న చిన్న పార్ట్స్ కూడా మొత్తం చూసుకొని నీట్గా వేసుకోవచ్చు. సో అవుట్లైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా లైట్గా రబ్ చేసేసుకొని షేడింగ్స్ చేసేసుకుంటాం అనమాట. షేడింగ్ కూడా ఎక్కడ ఎక్కువ షేడింగ్ చేయాలి, లైట్గా ఎక్కడ ఉందనేది రిఫరెన్స్ పిక్చర్లో చూసుకొని అక్కడొక్కటి ఎక్కువగా డార్క్గా అనేసుకొని ఫస్ట్ లైట్గా హెచ్బి పెన్సిల్తో వేసుకున్న తర్వాత మళ్ళీ 4HB అలా అక్కడైతే హెచ్బి, 2HB, 4HB, 6HB, 8, 10 అప్సరా పెన్సిల్స్ యూస్ చేస్తున్నాను నేనైతే. సో అయితే ఎక్కడెక్కడ షేడింగ్స్ ఉంది అక్కడంతా నేను వేసేసుకొని నార్మల్ పెయింట్ బ్రష్తోనే బ్రషింగ్ చేసుకోవచ్చు. నోస్, ఐస్ కూడా సపరేట్ షార్ట్స్ తీసి పెట్టాను ఎలా డ్రా చేయాలా అనేది. సో ఒకసారి కావాలంటే చూడండి. సో వన్ లేయర్ వేస్తూ ఉంటే మనకు కొంచెం ఎరేస్ చేసుకోవడానికి కూడా బాగా వస్తుంది. ఒకేసారి డార్క్ పెన్సిల్స్తో డ్రా చేసేస్తే ఎరేస్ చేసినా కొంచెం అలానే కనిపిస్తుంది కదా. సో హెచ్బి పెన్సిల్ యూస్ చేసి తర్వాత ఏ పార్ట్లో ఏ హెచ్బి పెన్సిల్ అనేది అలా యూస్ చేస్తూ వస్తే నీట్గా వస్తుంది.
ఇక్కడ నేను జస్ట్ అవుట్లైన్ ఒక్కటే వేసుకుంటున్నాను, లోపలంతా ఏం షేడ్ చేయకుండా జస్ట్ దాంతోనే బ్రష్తో అలా చేస్తున్నాను అంతే. సో ఫస్ట్ మొత్తం హెయిర్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా వేస్తే డార్క్గా బాగా కనిపిస్తుంది. 10 ఆర్ 8 హెచ్బి 10 హెచ్బి అయినా 8 హెచ్బి పెన్సిల్తో అయినా వేస్తే డార్క్ వస్తుంది కదా. సో మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకుంటే ఎక్కడెక్కడ హైలైటింగ్గా ఉండాలో అక్కడ హెయిర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఫేస్, ఇయర్ రింగ్ మొత్తం అంతా ఒకసారి డార్క్గా వేసుకుంటున్నాను. సో ఇది ఫైనల్ అవుట్లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.